మనతో పాటు మీ అమ్మ ఎందుకు? అమ్మ ఇప్పుడు మనతో పాటు రాకపోతే జేజీ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళనివ్వదు కదా. నీతో మేము రావాలి అంటే మనతో అమ్మ రావాల్సిందే నాన్న. ఇంక వేరే దారే లేదా? అమ్మ తప్ప మనకి వేరే దారి లేదు నాన్న. సర్లే, తప్పుతుందా? పదండి వెళ్దాం. వెళ్దాం పదండి. రామా. సరే సరే సరే, రండి కోసిస్తాను. రండి వెళ్దాం. ఇదేంటి అత్తయ్య కాల్ చేస్తుంది? చెప్పండి దమయంతి గారు. ఏంటే చెప్పేది? 11 గంటలకల్లా పార్కులో కలుద్దామని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వు ఇంకా రాకుండా ఎక్కడున్నావు? ఇంతవరకు నువ్వు రాలేదంటే నా అనుమానమే కరెక్ట్. నువ్వు సింధువే. అందుకే నా ముందుకు రావటానికి భయపడుతున్నావు. నేను సింధునో మరెవరో అన్నది మీరు వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. స్వాతి, నీ ఎదురుగానే మా అత్తయ్య ఉంది. కనపడుతున్నారు. ఆమె దగ్గర చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. మా అత్తయ్యకి ఎలాంటి డౌట్ రాకూడదు. నువ్వే ఆమెకు ఫోన్ చేసి మధు విషయం చెప్పినట్టుగా నమ్మించు, ఓకేనా? ఓకే మ్యామ్. నేను సైలెంట్గా లైన్లోనే ఉంటాను. నాతో ఫోన్లో మాట్లాడేది సింధు కాదనుకుంటా, ఈ అమ్మాయేనా? నువ్వు మొన్న మా ఇంటికొచ్చావు కదా? అవునండి, నా పేరు స్వాతి. నీ పేరు అప్పుడే ఫోన్లో నాకెందుకు చెప్పలేదు? నా పేరు తెలుసుకోవడం ఇంపార్టెంటా, మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంటా? అయినా ఇప్పుడు మీ ముందుకు నేను డైరెక్ట్గా వచ్చాను కదా, ఇప్పటికైనా మీరు నమ్ముతారా నేను సింధుని కాదని? విషయమేంటో చెప్పు. స్వాతి, మధు పొలిటీషియన్ ఏం చేయబోతున్నారు? మధు తేజాని ఎందుకు పెళ్లి చేసుకుందో తొందరగా చెప్పు. మీ పెద్ద కోడలు ప్రాజెక్ట్ పేరు చెప్పి ఆ పొలిటీషియన్తో కలిసి ఏదో స్కామ్ చేయబోతోంది. దానివల్ల మీ ఫ్యామిలీ మెంబర్సే కాదు, జనాలు కూడా చాలా సఫర్ అవుతారు. ఆ పొలిటీషియన్తో కలిసి మీ మధు ఏం చేయటానికైనా రెడీ అయ్యింది. అసలు మీ ఆస్తి కోసమే మీ పెద్దబ్బాయిని మధు పెళ్లి చేసుకుంది. ఆ పొలిటీషియన్కి మీ మధుకి మధ్య ఉన్న రిలేషన్ గురించి మీ పెద్దబ్బాయి తేజాకి తెలిస్తే తట్టుకోలేడు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. అసలు నీ దగ్గర ఏ ఆధారాలున్నాయని, ఏ సాక్ష్యాలున్నాయని నా పెద్ద కోడలి మీద ఇన్ని నిందలు వేస్తున్నావు? ఆ సింధు కూడా అంతే, ఎప్పుడు మధు మీద పడి ఏడుస్తుంది. తన క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు తయారయ్యావు. ఏంటి ఇప్పుడు మీకు ఆధారాలు సాక్ష్యాలు కావాలి అంతేగా? ఒక్క నిమిషం.
ఏంటిది చెండాలంగా? చండాలం జరుగుతుంది కాబట్టి మీకు ఫోన్ చేసి చెప్పాను. నాలాగే ఆ సింధు కూడా మీ మధు గురించి 100% నిజాలే చెప్పింది, కానీ మీరు నమ్మలేదు. ఆ సింధు మీ మంచి కోరే చెప్పింది, అది మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మీరు వెంటనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మీ పెద్ద కోడలికి సరైన గుణపాఠం నేర్పించి మంచి దారిలో పెట్టండి. అప్పుడు ఇటు ప్రాజెక్టుతో పాటు మీ ఇంటి పరువు, మీ పెద్దబ్బాయి కాపురం కాపాడిన వాళ్ళవుతారు. మా మధు తప్పు చేస్తుందని ఆధారాలు సేకరించి నాకు చూపించావు. దీనివల్ల నీకేంటి లాభం? మీ కుటుంబాన్ని ఉద్ధరించాలనో లేక మీ పెద్దబ్బాయి సంసారాన్ని నిలబెట్టాలనో నేనిదంతా చేయడం లేదు. మరి ఇంకేం ఆశించి చేస్తున్నావు? మధు ఆ పొలిటీషియన్తో రిలేషన్ పెట్టుకొని మీ చిన్నబ్బాయి యష్ని మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ప్రాజెక్టు పేరుతో మధ్యతరగతి ప్రజలని మోసం చేయాలని ట్రై చేస్తోంది. ఒక జర్నలిస్టుగా ప్రజలకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాను. ఇంకా మీరిది నమ్మకపోతే మీ కర్మ, నేనేం చేయలేను. కానీ మీ మధు విషయంలో మీరేదైనా చెయ్యాలి అనుకుంటే ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నా అవసరం ఉంది అనుకుంటే నాకు ఫోన్ చేయండి. వస్తాను. మ్యామ్, అంతా ఓకే. ఓకే స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక నేను చూసుకుంటాను. సరే మ్యామ్. మధు, ఆ అత్తయ్య చేతిలో ఇంక నీకు ఈరోజు ఉంటుంది చూడు. అమ్మా రామ్మా. ఆ, ఆ, ఆ. నాన్న, ఈ ఊరు పొలాలు తోటలు భలే ఉన్నాయి కదా. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. పల్లెటూరి పచ్చదనం ఎప్పుడు బానే ఉంటుంది రిషి. నాకైతే మీతో కలిసి సరదాగా గడపడం భలే నచ్చింది అసలు. నిజమే శశి, అమ్మ రాకపోయినుంటే మనకి సంతోషం దొరికేదే కాదు. నేనేం చేసినా అది మీరు సంతోషంగా ఉండాలనే నాన్న. రే యేష్, ఏయ్ రమణ. హాయ్ రా. రే చాలా కాలం అయిందిరా కలిసి. రే రమణ, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా. నువ్వు? వెరీ గుడ్ రా. చాలా ఏళ్ళైందిరా నిన్ను చూసి. అవును, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావురా? ఓ 2 days అయిందిరా. రమా, వీడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ యష్. రే యష్, నా వైఫ్ రా, పేరు రమా. నమస్తే అండి. నమస్కారం అండి. కాలేజ్ వరకు కలిసే చదువుకున్నాం. తర్వాత వీడు ఫారెన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడే కలవటం. యష్, తను నీ వైఫ్ కదా? ఆ, అవునరా. నువ్వు నీ వైఫ్ విడిపోయారు కదరా? సోషల్ మీడియాలో చూశాను. టీవీ డిబేట్లో నువ్వు నీ వైఫ్ పిల్లల కోసం గొడవ పట్టము అదంతా. మళ్ళీ మీరిద్దరు కలిసిపోయారా? మా అమ్మ నాన్నలు ఎప్పుడో కలిసిపోయారు అంకుల్. ఓ అలాగా. అవును అంకుల్, మా కోసమే కలిసిపోయారు. ఇంకా లైఫ్ లో వీళ్ళు విడిపోరు, ఇలాగే కలిసి ఉంటారు. అమ్మ నాన్న విడిపోతే మేము అస్సలు ఉండలేము అంకుల్. మీరే చెప్పండి అంకుల్, అమ్మ నాన్న లేకుండా పిల్లలు బ్రతకగలరా? శశి, ఏంటా మాటలు? నేను అన్నది కరెక్టే కదమ్మా. మీ ఇద్దరు లేకుండా మేము ఎలా ఉండగలం? శశి, ఇంకూరుకో. మీ పిల్లలు కరెక్ట్గానే చెప్పారురా. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే కదరా లోకం. అమ్మా నాన్న లేకుండా పిల్లలు జీవించడం అంటే అది నరకమేరా. ఏదేమైనా మీ పిల్లల కోసం మళ్ళీ మీరిద్దరూ కలిసిపోవటం నాకు చాలా సంతోషంగా ఉందిరా.
భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, విడిపోవటం, మళ్ళీ కలిసిపోవటం ఇవన్నీ కామనే కదరా. ఒరే యష్, నువ్వు నీ వైఫ్ ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలన్నదే నా కోరిక కూడా. రమా, వీళ్ళ జోడీ చాలా చూడముచ్చటగా ఉంది కదా. అవునండి, చూడ్డానికి అచ్చం చిలక గోరింకల్లా ఉన్నారండి. అంకుల్ మీరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి. తప్పకుండా, మీ నాన్న పిలిస్తే అలాగే వస్తానన్నా. మీ ఫ్రెండ్ని పిలవండి నాన్న. రే, పిల్లలు చెప్పారని కాదు కానీ వీలు చూసుకొని ఒకసారి తప్పకుండా మా ఇంటికి భోజనానికి రండి. సరేరా, వీలు చూసుకుని తప్పకుండా వస్తాం. సరే పిల్లలు వెళ్దామా? రే, మళ్ళీ కలుద్దాం రా. అలాగేరా, మంచిది. పదండి వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్. బాయ్. పదండి. బాయ్ బాయ్ నాన్న. ఆంటీ. నాన్న నాన్న దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగుదాం నాన్న. అవును నాన్న, నాకు కూడా దాహంగానే ఉంది. సరే పదండి రా, తాగండి. చూసుకొని నడవచ్చు కదా. చూసే నడుస్తున్నాను. నిన్ను నన్ను చూసి కాదు నడవాల్సింది, కింద చూసి నడవాలి. పద. ఏ పిల్లలు ఆగండి రా. నీళ్లతో ఆటలేంట్రా. ఏ పిల్లలు ఆగండి రా. నీళ్లతో ఆటలేంట్రా. నాన్న, ఈ ఆట ఏదో బాగుంది నాన్న, కొద్దిసేపు ఆడుకుందాం నాన్న. చాలు చాలు చాలు, ఇంకా పదండి వెళ్దాం. ఆ వీడియో గురించి మధుని అడగాలా వద్దా? ఆ జర్నలిస్ట్ స్వాతి చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది? ఇదంతా తెలియాలంటే మధుని నిలదీయక తప్పదు. తేజ, మధు, తేజ నువ్వు లోపలికెళ్ళు. నేను మధుతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగేనమ్మా. నాతో పర్సనల్గా మాట్లాడేంత విషయాలు ఏమున్నాయి అత్తయ్య? ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఆ సింధు నీ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతుంది. ఎలాగైనా సరే ప్రాజెక్టు సక్సెస్ చేసి చూపించి సింధు తలపొగరు దించుతాను, మన ఇంటి పరువు కాపాడతాను, మార్కెట్లో యష్ పేరు నిలబెడతానని చాలా కబుర్లు చెప్పావు కదా. అవునత్తయ్య. అదంతా ఎలా చేస్తున్నావు నువ్వు? ఎలా చేస్తానో ఏం చేస్తున్నానో మీరే చూస్తున్నారు కదా అత్తయ్య.
ఆ సింధు నా ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని, అంతా ఫ్రాడ్ అని ఆ పొలిటీషియన్కి లేనిపోనివన్నీ కల్పించి చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. దాంతో ఆ పొలిటీషియన్ నా ప్రాజెక్టుకి క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపేశాడు. అప్పుడు నువ్వేం చేశావు? వెంటనే నేను ఆ పొలిటీషియన్ని కలిసి సింధు చెప్పిందంతా అబద్ధం, నేను ఈ ప్రాజెక్ట్ని ఎంతో నిజాయితీగా నిబద్ధతగా చేస్తున్నాను అని అన్ని వివరంగా చెప్పాను. దాంతో ఆయన ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నట్టుగా లెటర్ కూడా ఇచ్చారు. త్వరలో భూమి పూజ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సునంద మేడం ఫండ్ రిలీజ్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మరిదిగారి కంపెనీని మార్కెట్లో ఒక స్టేజ్కి తీసుకెళ్తాను. అప్పుడు తెలుస్తుంది ఆ సింధుకి నా సామర్థ్యం ఏంటన్నది. అంతా బాగానే ఉంది మధు. అసలు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నావు? అదేంటత్తయ్య కొత్తగా అడుగుతున్నారు? మధ్యతరగతి వాళ్ల కలలని సాకారం చేసి వాళ్ళకి మంచి చేయాలని అత్తయ్య. మధ్యతరగతి వాళ్ళకి మంచి చెయ్యాలనా, లేక ఈ ప్రాజెక్టుని అడ్డం పెట్టుకొని వాళ్ళని ముంచెయ్యాలనా? ఏంటత్తయ్య, ఏంటలా మాట్లాడుతున్నారు? నేను వాళ్ళని ముంచడం ఏంటి? అసలు మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని నేనస్సలు ఊహించలేదత్తయ్య. నేను అస్సలు ఊహించలేదు మధు, నువ్వు ఇలా దిగజారుతావని. నేను దిగజారనా? ఏంటత్తయ్య మీరనేది? ఏంటా? చూపిస్తానుండు. ఈ వీడియో చూడు, నీకే తెలుస్తుంది. నేను ఆ పొలిటీషియన్తో క్లోజ్గా ఉన్నప్పుడు ఎవరో వీడియో తీసి అత్తయ్యకి పంపించినట్టున్నారు. ఏంటిది? ఏంటి నీచం? దీన్ని దిగజారుడుతనమనక ఇంకేం అంటారు? ప్రాజెక్టు కోసం మరీ ఇంత చెండాలంగా ప్రవర్తిస్తావా? ఇలాగేనా? ఈ పాడు పద్ధతుల్లోనేనా ప్రాజెక్టుని సక్సెస్ చేసి మా ఇంటి పరువు కాపాడి నా కొడుకు పేరు నిలబెట్టేది? ఆ సింధునే మంచిది కాదు అనుకున్నాను, కానీ నువ్వు దానికంటే మించిపోయావు. అసలు దొంగ నా పెద్ద కోడలే అని తెలుసుకోలేకపోయాను. ఎంతలా నమ్మానే నిన్ను. నీ మాట మంచితనం చూసి మురిసిపోయాను. అదంతా నా ముందు నువ్వు చేసే నటన అని ఇప్పుడు అర్థమవుతుంది. నా ఇంటి కోడలుగా ఉంటూ నన్నే మోసం చేస్తావా? ఇదేనా బిజినెస్ చేసే లక్షణం? నీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఆ సింధు ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసింది నీ క్యారెక్టర్ ఏంటో. ఆ సింధు కంటే నువ్వే అసలు సిసలైన తప్పుడు మనిషివని రుజువైందే. ఏంటో నా కర్మ ఇలా తగలబడింది. ఆ సింధు వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు నీ వల్ల తల తీసేసినట్టవుతుంది. నా కోడళ్లతో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఆ కోడళ్లే నాకు కొరివిలా తయారయ్యారు. ఏమే, నువ్వు ఇలాంటి దానివని నా కొడుక్కి తెలిస్తే వాడు ఏమైపోతాడు? మా ఆస్తి కోసమే కదా నువ్వు మా తేజాన్ని పెళ్లి చేసుకుంది.
సమాధానం చెప్పు మధు. అత్తయ్యకి నిజం తెలిసిపోయింది. ఏదో విధంగా ఇప్పుడు కవర్ చేయకపోతే టోటల్గా నా లైఫ్ గోల్ మొత్తం ఒక్కసారిగా కూలిపోతుంది. మాట్లాడు. ఏం మాట్లాడమంటారు అత్తయ్య? ఇన్నాళ్ళు నేను మీ దగ్గర పొందిన ప్రేమని, అభిమానాన్ని, నమ్మకాన్ని ఎవరు అనామకులు నా మీద అల్లిన కట్టుకథలు, మాయతో సృష్టించిన వీడియోలు చూసి అది నిజమని మీరు నమ్మేసి ప్రాజెక్ట్ కోసం నేను దిగజారిపోయానని, పాడు పనులు చేస్తున్నానని, తప్పుడు మనిషిని అని, ఆస్తి కోసమే మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని, తల్లి లాంటి మీరే నన్ను అనుమానించి నా మీద నిందలు వేసి నన్ను ఎన్నెన్ని మాటలు అంటుంటే నా గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదత్తయ్య. మీరనే ప్రతి మాట నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుతున్నాయి. నా రక్తం కన్నీళ్ళ రూపంలో బయటికొస్తుంది. నా కళ్ళు కప్పి మీరందరూ ఊరంతా తిరిగొచ్చారు అంతేనా? ఎంతైనా ఈ తండ్రి పిల్లలే కదా మీరు. ఓ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఎందుకు సింధు మీరంతా కలిసి మా అమ్మని ఇలా బాధ పెడుతున్నారు? అందరూ కలిసి నన్నే మోసం చేశారు కదరా. ఎందుకు భాగ్యం ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడేం జరిగిందని ఓ తెగ ఏడుస్తున్నావు?